భోజనంలో గుడ్డెట్టారా గడిది గుడ్డెట్టారా అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. మా టీచర్ చెప్పిన ఒక సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుందండి. క్లాసులో చెప్పారు ఆయన ఒక సంఘటన. అదేంటంటే ఒకసారట ఒక స్కూల్లో క్లాస్ జరుగుతుంటే టీచర్ చెప్తున్నాడు క్లాసు, స్టూడెంట్స్ అంతా వింటున్నారు. కానీ ఒక స్టూడెంట్ మాత్రం క్లాసు వినకుండా దిక్కులు చూస్తున్నాడట. అందరికీ నమస్కారం. గరికిపాటి నరసింహరావు గారు పెద్ద ఆయన, మేధావి, అవధాని, అందరం కూడా గౌరవించే వ్యక్తి. అనేక ఉపదేశాలు ఇస్తారు. కాకపోతే అప్పుడప్పుడు ఈయన ఉపదేశాల్లో కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ ఉంటాయి. అయినా సరే నాలాంటి వాళ్ళైతే నేనైతే ఆయన కామెంట్స్ని భూతత్వంలో పెట్టి చూసి తప్పుగా ఏం మాట్లాడా అని వెతికి కౌంటర్ వీడియోలు చేయాలని నేను అనుకోను. ఎందుకంటే రెగ్యులర్గా ఆయన మాట్లాడే క్రమంలో అప్పుడప్పుడు మాట దొల్లొచ్చు, కానీ బాగా మాట్లాడతారు, మంచి మాటకారి, సమాజానికి మంచి మంచి సందేశాలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన్ని విమర్శించాలని సహజంగా నేనైతే అనుకోను. పైగా విమర్శించాల్సి వచ్చినప్పుడు మన స్థాయి కాదులే, మన వయసు కాదులే అని పక్కకు తప్పుకుంటాను తప్ప అంత ఈజీగా ఆయన విమర్శించాలని నేను అనుకోను. కానీ ఆయన పిల్లల మధ్యాహ్న భోజనం మీద మాట్లాడిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారే. అవి 100% తప్పు. ఆయన చాదస్తం కొద్దీ మాట్లాడా, తప్పుడు ఆలోచనతో మాట్లాడా తెలియదు. కానీ గరికిపాటి గారు మాట్లాడింది 100% తప్పు. ఇది పిల్లల్ని, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని అవమానించడం కిందకు వస్తుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మీరు చూడండి. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడు. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. సో గరికిపాటి గారు బాగా సెటిల్ అయ్యారు కాబట్టి ఆయనకి కష్టం విలువ, బాధ విలువ, ఆకలి విలువ తెలియదేమో. కానీ ఆకలి గురించి, ఆకలికి చదువుకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి మా టీచర్ చెప్పిన ఒక సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుందండి. క్లాసులో చెప్పారు ఆయన. నాకే కాదు, మొత్తం మా క్లాసులో చెప్పారు ఒక సంఘటన. అదేంటంటే ఒకసారట ఒక స్కూల్లో క్లాస్ జరుగుతుంటే టీచర్ చెప్తున్నాడు క్లాసు, స్టూడెంట్స్ అంతా వింటున్నారు. దాదాపు చాలా మంది స్టూడెంట్స్ శ్రద్ధగానే వింటున్నారు. కానీ ఒక స్టూడెంట్ మాత్రం క్లాసు వినకుండా దిక్కులు చూస్తున్నాడట, కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడట. దాన్ని ఆ టీచర్ గమనించి ఆ స్టూడెంట్ని పిలిచి మందలించి బెంచీ మీద నిల్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చాడు. అది చూసి తోటి స్టూడెంట్స్ అంతా నవ్వారు. ఇక ఆ పీరియడ్ అయిపోయింది, ఆ టీచర్ వెళ్ళిపోయాడు. మరొక పీరియడ్ స్టార్ట్ అయింది, మరొక టీచర్ వచ్చాడు. ఆ పీరియడ్ పనిష్మెంట్ అయిపోయింది, మళ్ళీ ఆ స్టూడెంట్ కూర్చున్నాడు. ఈ వచ్చిన టీచర్ కూడా మళ్ళీ క్లాస్ చెప్తున్నాడు. మళ్ళీ ఆ స్టూడెంట్ క్లాస్ వినకుండా దిక్కులే చూస్తున్నాడు, కిటికీలో నుంచి బయటకే చూస్తున్నాడు. ఈ పీరియడ్ అయిపోగానే లంచ్ బెల్ వస్తుంది అనేది ఆ స్టూడెంట్ అభిప్రాయం. ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు బెల్ కొడతారా? ఎక్కువగా ఆ స్టూడెంట్ బెల్ వైపు చూస్తున్నాడు. దాన్ని టీచర్ గమనించాడు. క్లాస్ చెప్తున్నటువంటి ఈ రెండో పీరియడ్ టీచర్ కూడా గమనించి ఆ స్టూడెంట్ని పిలిచి, ఏం చూస్తున్నావు నాన్న, బయట బెల్ చూస్తున్నావా? ఇంకా టైం ఉంది, ఇంకో అర్ధగంట టైం ఉంది కదా అనేది. పొద్దున్న అంటే లేదు సార్ అని స్టూడెంట్ ఏదో కవర్ చేసుకోబోతుంటే, ఏం టిఫిన్ చేసావా ఉదయం అంటే, లేదు సార్ అన్నాడు. ఎందుకు చేయలేదు అంటే, ఏం సార్ పొద్దున్నే మా అమ్మ నాన్న పనికి పోవాలి, పొద్దున్నే 6 గంటలకే పోయారు, అన్నం ఒకటి వండిపోయారు, మామిడికాయ కారం అక్కడ పెట్టి దాన్నే వేసుకొని తినమని చెప్పిపోయారు. కానీ మామిడికాయ కారంతో నేను ఉదయాన్నే తినలేకపోయాను, అందుకని పొద్దున్న ఏమి టిఫిన్ చేయలేదు సార్, ఇప్పుడు ఆకలి అవుతుంది అని చెప్పేసి ఆ స్టూడెంటు దీనంగా చెప్పాడట. దాన్ని గమనించినటువంటి ఆ టీచరు తన లంచ్ బాక్స్, తను తెచ్చుకున్నటువంటి లంచ్ బాక్స్ ఓపెన్ చేసి ఆ స్టూడెంట్కి ఇచ్చి, ముందు నువ్వు అన్నం తినని చెప్పేసి అన్నాడట. ముందు భోజనం చేయన్నాడట. ఆ స్టూడెంట్ భోజనం చేశాడు. 10 నిమిషాల్లో భోజనం చేశాడట. చాలా ఆకలిగా ఉన్నాడు. భోజనం చేశాడట. భోజనం చేస్తే తర్వాత వెంటనే మళ్ళీ కూర్చోబెట్టి క్లాస్ వినమని చెప్తే శ్రద్ధగా విన్నాడట. ఆ స్టూడెంట్ శ్రద్ధగా విన్నాడట. అంటే ఎప్పుడైతే ఆకలి ఉంటుందో, ఆకలి చదువుకొనివ్వదండి. చాలా పేదవాళ్ళలో ఉండేటువంటి కుటుంబ సమస్యల వల్ల, రకరకాల ఇష్యూస్ వల్ల, పేదరికం వల్ల
వాళ్ళు సరైన ఫుడ్ లేక ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో చాలామంది స్టూడెంట్స్ మీకు అట్లా కనపడుతూ ఉంటారు. వాళ్ళ ఆకలి ఫలితంగా వాళ్ళ చదువులకు దూరం అవుతూ ఉంటారు. చాలామంది పిల్లల్ని చదువు మానిపించి పనులకు పంపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళ పేదరికం అట్లాంటిది. నేను స్టూడెంట్ యూనియన్లో పనిచేసేటప్పుడు ఇలా చాలామందిని చూశాను. సరే, ఏది ఏమైనా ప్రభుత్వాలు ఒక మంచి ఆలోచనతో మధ్యాహ్న భోజన పథకాన్ని స్కూల్స్లో పెడుతున్నారు. దానివల్ల ఎవరికీ భోజనం లేదనేటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు టిఫిన్స్ కూడా పెడుతున్నారు. ఒకప్పుడైతే పాలు గుడ్డు ఇచ్చారు, ఇప్పుడు గుడ్డు వరకు ఉంటుంది మధ్యాహ్న భోజనంలో, పాలు ఇవ్వట్లేదు అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు ఇప్పుడు పాలు ఇవ్వట్లేదు. అసలు ఇలా పథకం పెట్టాలని ఎన్టీఆర్ టైంలోనే ఆలోచన వచ్చింది. అప్పుడు మధ్యాహ్న భోజనం పెట్టలేదు, కానీ బియ్యం ఇచ్చేవాళ్ళు. ఎలాగైతే రేషన్ కార్డు ద్వారా బియ్యం ఇచ్చేవాళ్ళు, కిలో 2 రూపాయలకి బియ్యం స్టార్ట్ చేశారు కదా ఆ పథకాన్ని ఎన్టీఆర్ గారు. అలాగే స్కూల్ పిల్లలకు కూడా ఫ్రీగా బియ్యం ఇచ్చేవాళ్ళు. 2 కేజీలు ఏమి ఇచ్చేవాళ్ళు అనుకుంటా ఎన్టీఆర్ గారు అయ్యాంలో. తర్వాత ఇది కార్యక్రమాల్లో అసలు మధ్యాహ్న భోజనంగా మారిపోయింది. ఈ మధ్యాహ్న భోజనం ఇలా మన రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. పైగా కేంద్రం కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. కేంద్రం కూడా నిధులు ఇస్తుంది దీనికి. పైగా కేంద్రమే చెప్తుంది ఖచ్చితంగా మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఉండేటట్టు చూడండి అని. కనీసం వారంలో 2 రోజులు పెట్టే స్కూల్స్ ఉన్నాయి అంటే రాష్ట్రాలను బట్టి. ఆంధ్రప్రదేశ్లో వారానికి 5 రోజులు పెడుతున్నారు గుడ్డు, తెలంగాణలో కూడా. అలా గుడ్డుని కేంద్రం కూడా ప్రమోట్ చేస్తుంది. గుడ్డు ఇవ్వండి పిల్లలకి, పౌష్టికాహారం, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని. పిల్లలు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో, ఆకలితో ఇబ్బంది పడకుండా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు చదువుకోగలరు. ఆకలి గురించి ఆలోచించే పరిస్థితి లేనప్పుడు, అనారోగ్యం అనేటువంటి సమస్య వాళ్ళకి రానప్పుడు వాళ్ళకి చదువు మైండ్లోకి బాగా ఎక్కింది. అందుకనే ఇప్పుడు ఇంట్లో పంచమాక్ష పరమాన్యాలు ఉంటే వాళ్ళు మధ్యాహ్న భోజనం గవర్నమెంట్ పెట్టేది తినమన్నా తినరు, గవర్నమెంట్ పెట్టే ఉప్మా తినమన్నా తినరు. ఈ ఉప్మా కోసం ఆశపడేది ఎవరు? ఈ మధ్యాహ్న భోజనం కోసం ఆశపడేది ఎవరు? ఆ భోజనం దొరికితే నాకు చాలు అనుకునేవాడే ఆశపడతాడు. ఆ పరిస్థితులు ఉన్నవాడే ఆశపడతాడు. అంతేగాని ఇంట్లో రకరకాల కూరలతోటి ఉన్న వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చి మధ్యాహ్న భోజనం కోసం చదువుకోవాలని అనుకోరు. సరే, ఒకవేళ గరికపాటి గారు చెప్పినట్టు మధ్యాహ్న భోజనం కోసమే స్కూల్కి వస్తున్నా మంచిదేగా. పిల్లలు స్కూల్కి రావడం కావాలి. భోజనం కోసం వస్తున్నారా, గుడ్డు కోసం వస్తున్నారా, టిఫిన్ కోసం వస్తున్నారా, రానివ్వండి. పిల్లలు ఆ పేరుతో స్కూల్కి వస్తున్నారు. స్కూల్కి వచ్చినప్పుడు చదువుకు అలవాటు అవుతారు. పిల్లలంతా చదువు కూడా మనకు కావాలి. కానీ పిల్లల్ని అవమానించే రకంగా ఇలా మాట్లాడటం అయితే గరికపాటి గారి స్థాయి మేబీ ఆయన ఇలా మాట్లాడటం ఖచ్చితంగా 100% తప్పు, ఖండించాలి. అయితే దీన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. గరికపాటి గారితో టీడీపీ ఎలా మాట్లాడించిందని ఏదో కాదు, దీనికి పార్టీలకి సంబంధం లేదు. ఆయన వ్యక్తిగతమైన కామెంట్స్ చాలాసార్లు ఆయన కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి. ఈ కామెంట్స్ కూడా కాంట్రవర్సీ అయ్యాయి. ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎవరు తీసేయండి, తీసేస్తారనేది ఉట్టి ప్రచారం. ఎవరూ తీసేయరు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా తీసేయరు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చినా తీసేయరు, ఇంకెవరు వచ్చినా తీసేయరు. ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారా, కేసీఆర్ గారా, పాలకులు ఎవరు అనేది పక్కన పెట్టండి, మధ్యాహ్న భోజన పథకాన్ని తీసేసే ధైర్యం ఏ ప్రభుత్వానికి లేదు. పైగా అన్ని ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నాయి. మధ్యాహ్న భోజనంతో పాటు ఇప్పుడు టిఫిన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మంచిది. పిల్లలు స్కూల్లోనే తిని స్కూల్లోనే చదువుకొని, ఇది నిజంగా చాలా మంచిది. నిజానికి చాలా ఆఫీసుల్లో మధ్యాహ్న భోజనం పెడతా ఉంటారు. ఆ ఎంప్లాయీస్ బయటికి పోయి తినలేరని కాదు, ఇంట్లో వండుకోరని కాదు, వాళ్ళు అక్కడ ఆఫీసులోనే తింటే టైం వేస్ట్ కాదు ఒకటి. మధ్యాహ్నం భోజనం తెచ్చుకోలేకపోతే బయటికి పోయి ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినాల్సిన పరిస్థితి రాదు అనేది 2. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులో కూడా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మరి ఆ మధ్యాహ్న భోజనం కోసమే అందరూ డ్యూటీలు చేస్తున్నారా? అలా అనొచ్చా? ఏదేమైనా గరికపాటి గారి స్టేట్మెంట్ 100% తప్పు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.